ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. పిల్లల అభివృద్ధి కోసం గురువారం పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇక వీడియోలోకి వెళ్దామా. మరి పిల్లల భవిష్యత్తు కోసం గురువారం పరిహారం గురించి. పిల్లల భవిష్యత్తు అభివృద్ధి కోసం పిల్లలతో గణపతి, సరస్వతి పూజ, సూర్య నమస్కారం, హయగ్రీవ స్తోత్రాలు చేయిస్తుండాలి. అదే పిల్లల భవిష్యత్తు బాగుండటం కోసం వారు క్రమశిక్షణతో మంచి అలవాట్లు, ఆలోచన, విద్య, బుద్ధి కోసం తల్లిదండ్రులు దక్షిణామూర్తిని ఆరాధించాలి. ముఖ్యంగా గురువారం రోజు శివాలయంలో పసుపు రంగు వస్త్రంపై బియ్యం పిండితో 2 చిన్న ప్రమిదలు పెట్టి నేతి దీపాలు పెట్టి దక్షిణామూర్తి స్తోత్రం చేయాలి. నానబెట్టిన పచ్చి శనగలు దండ మూర్తికి వేయాలి. 9 ప్రదక్షిణలు చేయాలి. ఇలా 9 గురువారాలు చేయాలి. కాలేజీ సీటు కోసం, వీసా కోసం, ఉద్యోగం కోసం, అలాగే పిల్లలు మొండితనంతో ఇబ్బందులు పడే తల్లిదండ్రులు ఇలా చేస్తే వారిలో మార్పు వస్తుంది. పిల్లల కోసం తల్లి ఈ పూజ చేయవచ్చు. ఎవరి కోసం చేస్తారో వారి షర్ట్ కానీ లేదా వారి దుస్తులు కానీ పైన వేసుకొని చేయవచ్చు. అలాగే 9 గురువారాలు కొబ్బరి చిప్పలో దీపారాధన చేయడం, నానబెట్టిన శనగలు ఆవుకి తినిపించడం, కుక్కకు చపాతీలు పెట్టడం వల్ల ఉద్యోగంలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అవకాశం లభిస్తుంది. ప్రమోషన్ ఆటంకాలు తొలగిపోతుంది. రాబోయే గండం తప్పుతుంది. పిల్లల యొక్క మానసిక పరివర్తనలో మార్పు వస్తుంది. ఇది వ్యాపార సమస్యలు కూడా తీరుతుంది. ఇది చేయడం ఖర్చు లేదు, శ్రమ లేదు. నమ్మకంతో, భక్తితో చేయాలి. ఎంతోమందికి గొప్ప ఫలితం ఇచ్చింది. దత్త పారాయణ చేయడం, దత్త ప్రదర్శన, దత్తాత్రేయ స్తోత్రం, పాలు నైవేద్యం పెట్టి చేయడం వల్ల అనేక కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతుంది. గురువారానికి లక్ష్మీవారం అని పేరు. గురువు అనుగ్రహం వల్ల ఆరాధన వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. గురువారం గోపూజ విశేష ఫలితం ఇస్తుంది. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.